ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరిన్ని వాదనలు వినిపించేందుకు గడువు కోరారు ఏజీ. ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. తెలంగాణ కోర్టు వాయిదా వేసింది. మరిన్ని వాదనలు వినిపించేందుకు గడువు కోరారు ఏజీ. ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరిన్ని వాదనలు వినిపించేందుకు గడువు కోరారు ఏజీ. ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరిన్ని వాదనలు వినిపించేందుకు గడువు కోరారు ఏజీ. ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. శర్మ, ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలోనే హైకోర్టులో ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళుతున్నటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి 2 రోజుల క్రితం అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. హైకోర్టు స్పీకర్ కు ఈ అనర్హత వేటు వేసే విషయంలో ఆదేశించజాలదు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఈ పిటిషన్ అర్హత లేనిది, విచారణ అర్హత లేనిది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన వాదనల సందర్భంలో చెప్పారు. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయంటూ ఇవాళకి విచారణ వాయిదా పడింది. ఇవాళ మళ్ళీ వాదనలు వినిపించాల్సి ఉన్నప్పటికీ కొంత గడువు కావాలి. సోమవారం రోజున గడువు ఇస్తే ఆ రోజు మా వాదనలు ముగిస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో కోర్టు సమ్మతించింది. ఆ రోజు విచారణ వాయిదా వేసింది. మరి ఆ రోజు మళ్ళీ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించిన తర్వాత పిటిషనర్ తరపు లాయర్లు మరికొన్ని ఏమైనా వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. వాదనలు పూర్తి చేయాలని చెప్పింది. కాబట్టి ఆ రోజు వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అయితే ఎవరైతే కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలు కౌంటర్ పిటిషన్ ఏమైనా వేసే అవకాశాలు ఉన్నాయా శర్మ? అంటే ఇప్పటికీ ఈ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో దానం నాగేందర్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనర్హత వేటు వేయాలి. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లారు కాబట్టి వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ మాత్రమే ఇప్పుడు దాఖలైంది. దానికి సంబంధించినటువంటి వాదనలు మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భం. మరోవైపు బీజేపీకి సంబంధించి బీజేపీ నేత కూడా, ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఒక పిటిషన్ నిన్న వేశారు. దానం నాగేంలో తగిన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయానికి సంబంధించి ఆయన కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. కాబట్టి మరి ఆ పిటిషన్ ఒకవేళ
అది స్క్రూటినీ అయితే దానికి సంబంధించినటువంటి వాదనలు జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శర్మ.